నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విజయవంతంగా ముగిసిన సీఎం విదేశీ పర్యటన. 31,532 కోట్ల పెట్టుబడులు సాధించినట్లు సమాచారం. తుంగభద్ర ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన సర్కార్. అన్ని ప్రాజెక్టులు పరిశీలించాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఆదేశాలు. హైడ్రాను మరింత పటిష్టంగా తీర్చిదిద్దనున్న సర్కార్. భారీగా సిబ్బంది నియామకానికి అంగీకారం. హిండెన్బర్గ్ ఆరోపణలపై నిరసనలకు కాంగ్రెస్ సన్నద్ధం. ఆగస్టు 22న దేశవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయం. దేశవ్యాప్తంగా ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు. ఇళ్లపై జాతీయ జెండాలు ఎగరేస్తూ సంబరాలు.